ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. నాకు కొదవ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఈ చదువుతున్న ఈ లేఖన భాగంలో సంతృప్తి, తృప్తి అనే మాట, నేర్చుకుంటున్నాను అనే మాట ఉన్నది. ఎప్పుడు నేర్చుకుంటాం? తెలియనప్పుడు నేర్చుకుంటాం. ఎప్పుడు మనము నమ్మకంగా నేర్చుకుంటాం? అది మనకు బాగా అవసరమైనప్పుడు నమ్మకంగా నేర్చుకోవటానికి మనసంతా దాంట్లో పెడతాం. చాలాసార్లు మన బ్రతుకులో కలిగే శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు మనము నేర్చుకోవడానికి విద్యార్థులుగా మారాలి. ఏ స్థితి అయినా సరే దాన్ని నుండి పాఠం నేర్చుకునే వారముగా మనం నిలబడాలి. యేసయ్యను అంగీకరించి ఆయన మన నిజరక్షకునిగా స్వీకరించి ఈ లోకంలో మనము ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కలిగే అపాయాలు, ఆపదలు, అవమానాలు ఎన్నెన్నో చాలాసార్లు ఇక ఎందుకు వచ్చామనే తలంపు కూడా రావచ్చునేమో. అయితే ఇటువంటి మాటలు ఎప్పుడు వస్తాయి అనంటే, మనము దేవుని సన్నిధానంలో కలిగే ప్రతి పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నప్పుడు ఆయన మనకు నేర్పించాల్సిన పాఠాన్ని నేర్చుకోగలిగితే ఏ పరిస్థితి అయినా సరే తృప్తిగా ఉండగలం. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా మనం తృప్తి కలిగిన వారముగా ఆయనలో జీవించగలం. దావీదును ఆ యొక్క గొర్రెల మందలో నుండి కాపరిగా ఉన్న దావీదును తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టగానే ఆ సింహాసనం పైన ఉన్న దావీదును అబ్షాలోము తరిమేస్తాడు. చాలా కష్టమైన స్థితిలోకి నెట్టివేస్తాడు. సింహాసనం నుండి దూరం అయినాడే కానీ ఆ పరిస్థితుల గుండా వెళుతూ ఉంటే దేవునికి ఇంకా దగ్గరగా ఉన్నాడు. కాబట్టి పరిస్థితులు ఏవైనాను వాటి నుండి నమ్మకమైన పాఠాలు నేర్చుకునే వారముగా, నేర్చుకున్న ఈ జీవితంలో ఆయనలో తృప్తి కలిగి బ్రతికే వారముగా ఉండాలి. తృప్తి లేనివాడు ఎక్కడ ఉన్నా నెమ్మదిగా ఉండలేడు. తృప్తి ఉన్నవాడు ఎక్కడ ఉన్నా నెమ్మదిగా ఉండగలడు. దానికి ఉదాహరణ యోసేపు కారాగారంలో వేయబడ్డాడు, కానీ దేవుని కలిగి ఉన్నాడు కాబట్టే అంత నమ్మకంగా ఆ యొక్క జైల్లో ఉండగలిగినాడు. మనం చాలాసార్లు తృప్తి లేని వారముగా అయిపోతాం. తృప్తి లేని బ్రతుగ్గా అయిపోయి దేవుణ్ణి తూలనాడతాం. దానికి ఒక చక్కని ఉదాహరణ, ఐగుప్తు నుండి బయలుదేరిన ఇశ్రాయేలీయులు వారు మార్గంలో వస్తూ ఉండగా ఆకలైనప్పుడు వారు సనిగారు, వారికి దాహమైనప్పుడు సనిగారు, వారికి మంచి భోజనం లేదంటూ సనిగారు. వారు అనేక విషయాల్లో దేవుని పైన సనిగిన వారుగా ఉన్నారు. తృప్తి లేదు. దాస్యపు జీవితం నుండి స్వతంత్రమైన బ్రతుకులోకి, వాగ్దాన దేశంలోకి నడిపిస్తున్నాడు నా దేవుడు అన్న మాటలో తృప్తి లేదు. ఆయన అందుకే ఆ అరణ్య మార్గంలో నడిపిస్తున్నప్పుడు వారికి ఎన్నో అనుభవాలు ఎదురైనాయి, ఎన్నో కష్ట పరిస్థితులు ఎదురైనాయి. కానీ వాటిలో నుండి వారు పాఠం నేర్చుకోలేదు. సరికాదు కదా. దేవుడిచ్చిన ప్రతి దీవెనలలో వారు తృప్తి లేని వారిగా నిలబడ్డారు. తృప్తి చెందని జీవితంగా ఉంటే, లేమి స్థితిలో కూడా దేవుని అనుభవించలేని స్థితిలో ఒకవేళ ఉంటే మనము ఆయనలో ఇక నిలబడి ఉన్నవారము కాము అని అర్థం. ఆయన దగ్గర మనము నేర్చుకునే వారముగా లేము అని అర్థం. మనము నేర్చుకునే వారముగా ఉన్నాం. మామూలుగా ఈ లోకపు నానుడి ఏమంటారంటే, మనిషి నిరంతర విద్యార్థి. తన మరణము వరకు ఏదో ఒక పాఠం నేర్చుకుంటూ కొనసాగుతాడు. ఈ లోక పాఠాలలో ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా ఎదుటి వారితో చాకచక్యంగా మాట్లాడాలో నేర్చుకుంటున్నామేమో, కానీ దేవునిలో తృప్తి కలిగిన బ్రతుకు ఎంత మట్టుకు మనం నేర్చుకున్నాం? ఇంకా ఏదో లోటుగా ఉన్నది, ఇంకా ఏదో కావాలంటూ బ్రతికేస్తాం. మనలో ఆయన ఏది సెలవిచ్చినా, ఏది మన కొరకే ఇచ్చినా, ఏది మన నుండి తిరిగి తీసుకున్నా, మన పరిస్థితులు ఏ విధంగా ఆయన మార్చినా తృప్తి కలిగి
ఆయన కొరకై బ్రతికే వారముగా, అందులో నుండి నమ్మకమైన ఆత్మీయమైన పాఠము నేర్చుకునే వారముగా, నా దేవుడు నాకు తోడై ఉన్నాడన్న బలము కలిగిన జీవితంలో ఆయనతో కలిగి కొనసాగాలి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ తృప్తి, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధి. అరణ్యంలో ఆ యొక్క 5,000 మందికి ఆహారాన్ని వాక్యం తర్వాత అందించిన యేసయ్య ఈ దినాన దేవుని సన్నిధానానికి వచ్చిన నీకు తృప్తినివ్వడా? ఇస్తాడు. కానా అను ఊరిలో ఆ వివాహంలో లోటుగా ఉన్న ఆ ద్రాక్ష రసాన్ని సమృద్ధి చేసి ఇవ్వలేదా? ఇచ్చాడు. ఆయనతో ఉంటే చాలు, లోటు అనేది ఉండదు. కానీ షరతు ఒక్కటే, ఏ పరిస్థితి అయినా ఆయనలోనే నేర్చుకోవాలి. ఏ దుస్థితి మనకు వచ్చినా ఆయన మనకు నేర్పించే పాఠాన్ని నమ్మకంగా హృదయంలో దాచుకోగలగాలి. మనుషుల గుణలక్షణాలు గుర్తుపడతాం, కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావాలను మనం ఎదుర్కొంటాం. వీటన్నిటి గుండా వెళుతూ ఉన్నప్పుడు ఆయనలో తృప్తి కలిగి ఉంటే ఇక మనల్ని తృప్తి లేని పరిస్థితుల్లోకి నెట్టే మనుషులైనా సరే, పరిస్థితులైనా సరే, వేటి నుండైనా సరే చాలా సునాయాసంగా బయటికి రాగలం. ఆ పాఠాల అనుభవాల నుండి, యేసయ్య మనకు నేర్పించే నమ్మకమైన అనుభవాల నుండి మనము ఎదురయ్యే ప్రతి పరిస్థితిని దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఎదిరించి నిలబడి కొనసాగలం. ఇటు నమ్మకమైన స్థితిని దేవుని సన్నిధానంలో మనం పొందుకునే వారంగా ఉందాం. ఏ పరిస్థితి వచ్చినా సరే ఆ పరిస్థితులలో తృప్తికరంగా, ముఖ్యంగా యేసయ్యను కలిగిన జీవితంగా బ్రతుకుతూ ముందు కొనసాగు. నమ్మకమైన స్థితికి నడిపించేవాడు మన యేసయ్య. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. నీ కష్టకాలంలో నిన్ను మరచిపోయేవాడు కాడు, తోడుగా ఉండి నిన్ను నిలబెట్టేవాడు. ఈ యొక్క ఉదయకాలం ఈ యొక్క వాక్య భాగాన్ని హృదయంలో దాచుకుందాం. నేను తృప్తి కలిగి బ్రతుకుతాను, ఏ పరిస్థితి అయినా సరే నేను అందులో నుండి నమ్మకమైన పాఠం నేర్చుకుంటూ కొనసాగుతానే తప్ప దేవుని పైన నెపం మోపేవానిగా నేను ఉండను అంటూ విశ్వాసంతో నమ్మకంగా ఈ దినాన్ని ఆరంభిస్తూ కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు. మేము తృప్తి కలిగి నమ్మకంగా నీ సన్నిధానంలో బ్రతుకుటకు సహాయం దయచేయండి. మా పరిస్థితులు ఏవైనాను నీ నుండి నా తండ్రి నమ్మకమైన ఆత్మీయమైన పాఠములను నేర్చుకుంటూ నీలో తృప్తి కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అపవాది నాయన మా లోటుపాట్లను ఎత్తి చూపుతూ వాటిని నింపుకోవడానికి, వాటిని సమృద్ధిలోకి తెచ్చుకోవడానికి ఈ లోకం పైన ఆధారపడమని వాడు శోధిస్తూ ఉండగా, అయ్యా వాని శోధనల నుండి మమ్మల్ని తప్పిస్తూ నీలోనే మాకు సంతృప్తి, మీలోనే మాకు ఆనందం, నీలోనే రక్షణ ఆనందం అంటున్నా తండ్రి నమ్మకంగా విశ్వాసంగా నీవు నేర్పించే పాఠములను నేర్చుకుంటూ తృప్తి కలిగిన బ్రతుకులో కొనసాగుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ, అయ్యా ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో నింపి ప్రతి బిడ్డను సంధించి దర్శించి నీ వాక్కును వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తూ ఆసక్తిగా నీ వాక్యం వినుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.